సార్ ఈరోజు నిజంగా కంగ్రాచులేషన్స్. మీ పార్టీ ఉత్సాహంగా ఉల్లాసంగా ఎంతో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చారు మీరందరూ కూడా. సో ఏంటి నిజంగా ఈ 5 ఏళ్ల పరిపాలనలో మీరు ఎదుర్కొన్న సమస్యలు, మీరు ఎదుర్కొన్న బాధలకి విముక్తి జరిగిందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా పబ్లిక్ అనే వాళ్ళు వివేకవంతులు, ఆలోచన పరులు, బ్రహ్మాండంగా మంచి మ్యాండేట్ ఇచ్చారు. ఇంకా కూడా నన్ను అడిగితే ఆ 11 సీట్లు కూడా వాళ్ళ దండగా, అది కూడా లేకుంటే బాగుండేది. కానీ వైనాట్ 175 అనేటోడు వైనాట్ ఎవరికి వచ్చినాడు. నెక్స్ట్ ఎలక్షన్స్కి వైనాట్ 1 ఎగిరిపోయింది. సో బ్రహ్మాండంగా ప్రజలందరికీ కూడా మేము పాదోపదం చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా భారీ మెజారిటీతో గెలిపించి మరి మా మీద రెస్పాన్సిబిలిటీ పెంచారు. తప్పకుండా ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రలో మేము భాగస్వాములు అయినందుకు మేము గర్వపడుతూ ఉన్నాం. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, అంటే మా నాయకుడు, మా ముందు నడిపించే నాయకుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండం ప్రభుత్వం, బ్రహ్మాండం డెవలప్మెంట్ తప్పకుండా చూడబోతున్నారు. దానికి నాందిగా అమరావతి నిన్ననే అనౌన్స్మెంట్ చేసాం. టీడీఎల్పీ మీటింగ్ లో కూడా అందరం కూడా వన్ సైడ్ ఇక అమరావతి తప్ప ఏది ఉండకూడదు అయిపోయింది. డెవలప్మెంట్ అంతే. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్ ఆఫ్ 2 years. 2 years లో మరొక సింగపూర్, మరొక హాంకాంగ్ మీరు ఇక్కడ చూడబోతున్నారు. ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్, ది టాప్ మోస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. అండ్ యాక్చువల్లీ మీరు వరల్డ్ వైడ్ కంట్రీస్ కూడా ఎవరైతే ఉన్నాయో వేరే స్టేట్స్ కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొత్త రాష్ట్రం కాబట్టి, కొత్త స్టేట్ కాబట్టి బాగా బ్రహ్మాండంగా విశాలమైన రోడ్స్, బ్రహ్మాండంగా అన్ని గ్రీనరీ పద్ధతిగా డెవలప్ ప్లాన్ చేసుకుని బ్రహ్మాండంగా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇదొక విజనరీ. ఆల్రెడీ సారు నాడు 2020 అన్నాడు, ఈరోజు 2045 అంటున్నాడు. సో తప్పకుండా ఒక మంచి విజన్తో పోయి బ్రహ్మాండం చేస్తామని తెలియజేసుకుంటాం. ముఖ్యంగా చూసుకుంటే సార్, ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ విషయంలో గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్గా కనిపించడం లేదు. ఎందుకంటే 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. సో దాన్ని తీర్చాలి, పైగా డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అని మనమే అనుకుంటున్నాం. సో ఎలా సాధ్యం అనుకుంటున్నాం? ముందుగా పోయింది 10 సంవత్సరాలు కాదు, 30-40 సంవత్సరాలు వెనకబాయ్, 40 సంవత్సరాలు వెనకబాయ్. ఎందుకంటే పాతకాలంలో ఏమున్నాయి? బిల్డింగ్లు ఉన్నాయా? లేవు కదా. ఇక్కడ ఉన్నాయా? లేవు. రైతులు బిడ్డల్లా చూసుకునే మరి ఆ భూమిని నమ్ముకున్న వాళ్ళు మరి ఇచ్చి అంత 33,000 ఎకరాలు ఇచ్చి నమ్మకంతో చేస్తే ఈ బేవగూపు గాడు ఏం చేశాడు? అసలు కనీసం తలగా లేకుండా ఎన్నో 500 రోజులు కూడా వాళ్ళు కష్టపడి మరి పోరాటం చేస్తానే ఉన్నారు. ఇక్కడి నుంచి తిరుపతి నడుచుకుంటూ వచ్చారు. అసలు రకరకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఎన్ని అరెస్టులు! నా మీదైతే 19 కేసులు, దాంట్లో 2 కేసులు కొట్టించుకున్నాం. అబ్బా చిన్నగానా ఉంది కదా, ఇంకా 5 ఏళ్ళు చూపిస్తాం. కానీ మా నాయకుడు చెప్పేది ఒకటే, వాళ్ళు ఇబ్బంది పెట్టారని మేము వాళ్ళ ఇళ్ళ మీద పడేదో, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ మీద పడేదో ఇవన్నీ ఉండవు. పద్ధతిగా చట్టం ఉందిగా, చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. ఇక్కడ ఇబ్బంది లేకుండా మరి డెఫినెట్గా వాళ్ళు చేసింది అయితే అనుభవించాలన్నా. ఏదో వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోవాలంటే కుదరే పని కాదు. డెఫినెట్గా వాళ్ళు చేసిన పాపానికి అనుభవించి పోతారు. తప్పకుండా వడ్డీతో పాటు. సో మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వీళ్ళు ఎవరైతే నాయకులు కూడా విపరీతంగా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే ఘోరంగా మాట్లాడడం జరిగింది, మినిస్టర్లు కూడా. సో వీళ్ళందరికీ కూడా మీరు సమాధానం చెప్తా అంటారు, చట్టం నిర్బంధం చేసుకుని పోతుంది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మరి వీళ్ళ కలయిక ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్గా ఈ త్రివేణి సంగమం అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా 100% రేపు వచ్చే యువకులకు కావచ్చు, మాలాంటి బడ్డింగ్ పొలిటీషియన్స్ కావచ్చు, అందరూ కూడా ఒక మంచి ఒక లెసన్ లాగా. నిన్న కూడా చెప్పారు, ఏదో వాళ్ళు తిట్టారు కాబట్టి మనం తిట్టాలా, వాళ్ళు కొట్టారు కాబట్టి కొట్టాలా, ఇవన్నీ ఉండదు. ఒక విజన్తో, ఒక లక్ష్యంతో ఎట్లా డెవలప్మెంట్ చేయాలా, ఏ రకంగా చేస్తే ప్రజలు బాగుంటారు, ఏ రకంగా చేస్తే నెక్స్ట్ వచ్చే 20 సంవత్సరాలు ఒక జ్యోతి బస్సులాగానో టైంలో బ్రహ్మాండంగా మనం ఉండిపోతాం, ఆ రకంగా పనిచేయాలని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు సూచరించారు. తప్పకుండా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా చెల్లెళ్ళు, అమ్మలు, అక్కలు ఉన్నారు. వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అండి. వాళ్ళు సిగ్గులేని వాళ్ళు మమ్మల్ని తిట్టారని చెప్పి మనం అది ప్రిన్సిపల్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఎంత తిడితే అంత పెద్ద పదవి ఇచ్చినా మా సార్ ఎంత తిడితే పక్కన పడేస్తాడు. అది మాకున్న కాన్సెప్ట్. తప్పకుండా రేపు వచ్చే రోజుల్లో
ఎక్కడ కూడా ఒక వెండేటా పాలిటిక్స్ లేకుండా చేసి బ్రహ్మాండం మంచి పేరు. కానీ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వని అన్నారు పవన్ కళ్యాణ్. ఈరోజు తన్నుకుంటూ వెళ్ళిపోయాడు. తాడు వాడు ఏదో మాట్లాడతాడు, ఏదో 4 డైలాగులు వచ్చని వాడినంత మాత్రాన ఇవన్నీ ప్రజలు చూస్తున్నారండి. ప్రజలకు ఒక క్లీన్ అండ్ నీట్ పాలిటిక్స్ కావాలా. ఏదో ఒక గేటు తాగద్దు, లేకుంటే ఇంకేదో చేస్తా చంపేస్తానని చెప్పి భువనేశ్వరి అమ్మని తిట్టి ఏదో లేకుంటే సారు అంత టాల్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన కన్నీరు పెట్టున్నారంటే ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎంత మనసు ఆయన ఇరిగిపోయింటది. అది ఒక సార్ కూడా చెప్పడం తిరిగి నిన్న మళ్ళా ఈ గౌరవ సభకి గౌరవంగా వస్తా, దీన్ని గౌరవ సభ చేస్తా అని చెప్పి ఆ రోజు చెప్పడం ముఖ్యమంత్రి ఎంత గట్స్ ఉంటే ఆ మాటలు ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ కెరియర్ ఆయన కానీ పార్టీ రాకపోతే. సో ప్రజలందరూ కూడా చూశారు. ప్రజలు కూడా ఏంటంటే ఒక మంచి ధనం, ఒక డెవలప్మెంట్, మంచి పాలిటిక్స్ మాత్రమే ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటాను. దీని ఒక ఏమండి 100% ఫైట్ చేస్తాం. నాకు తెలిసి మోడీ గారు లాస్ట్ టైం మరి నీళ్లు మట్టి తెచ్చినారు. ఈసారి డెఫినెట్గా ఆ నీళ్లు మట్టి లాస్ట్ ఇచ్చారు, దానికి విత్తనాలు కూడా ఇస్తారని అనుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.